తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రతిష్టాత్మకమైన సీతారామ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ పాలనలోనే పూర్తయినాయి. కేవలం నీళ్లు మాత్రం చల్లుకుంటున్నారు, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుల మీద అంటున్నారు. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నీళ్లు చల్లుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదు. మనం గతంలో చూసాం. నేను కూడా నిన్న మొన్న కొన్ని ప్రదేశాల్లో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదైతే ఈ సీతారామ ప్రాజెక్టు మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చాలా కామెంట్లు చేసిన దాని మీద స్పందించాం. నీళ్ళు జల్లుకునే సంస్కృతి గత 10 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాము అద్భుతంగా అని అనుకుంటున్నారో వారికి వర్తించుద్ది. అది బీఆర్ఎస్ పాలనలో అసలు ఇరిగేషన్ సెక్టార్ ఏమీ డెవలప్ కాలేదు, అసలు ప్రాజెక్టులే కట్టలేదు, వాళ్ళు కట్టిన వాటి వల్ల ప్రయోజనం లేదని చెప్తారా మీరు? ఎక్కడైతే మేజర్ బెనిఫిట్ వ్యక్తిగతంగా వారికి లబ్ధి పొందుతారో అటువంటి స్కీముల మీదనే మేజర్ ఫోకస్ పెట్టింది ఆనాటి ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ సీతారామ ప్రాజెక్టు అనుకుందాం. సీతారామ ప్రాజెక్టు అంతకంటే ముందు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే 3,500 కోట్లతో సుమారు 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు స్థాపించబడింది. కాలక్రమేణా రాష్ట్ర విభజన తర్వాత ఈ సీతారామ పేరుతో కేవలం ఎక్కడైతే మోటార్లు, పైపులు వీటినేదైతే బాగా కమిషన్లు వస్తాయని వాటిని అరక్షణ చేసి మేమే ఈ నట్లు బోల్ట్లు మేమే దగ్గరుండి బిగించాము, రాత్రి పగులు నిద్ర పోకుండా మేము బిగించిన మోటార్లు వచ్చేసి వాళ్ళు స్విచ్ చేశారు అంటున్నారు. కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆ మోటార్లో పెట్టి 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయితే వాటికి పవర్కి 400 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంటే ఆ 400 కోట్లు ఇవ్వలే, ఇచ్చి పవర్ కనెక్షన్ ఇలే. పవర్ సబ్స్టేషన్ అయితే కట్టారు, దాంట్లో కమిషన్లు బాగా వస్తాయి కాబట్టి. మోటార్లు అయితే పెట్టారు, దాంట్లో కమిషన్లు బాగా అయితే వస్తాయి కాబట్టి. ఆ పవర్ సెక్టార్కి కట్టిన 400 కోట్లు కట్టక పవర్ ఇవ్వని కారణంగా కనీసం ఆ మోటార్లు కూడా డ్రై రన్ కూడా ఆనాటి ప్రభుత్వం చేసుకోలేని దుస్థిత పరిస్థితిలో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డి ఆలస్యం కావడానికి వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కారణమా కాదా? శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఒక ప్రాజెక్టును ఆపగలుగుతాడు అనుకుంటే అది పచ్చి అబద్ధం. అది ఒక పెద్ద వ్యవస్థ. నిజంగా వారిలో చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాసరెడ్డి గారికి డబ్బులు ఇవ్వకపోయినా, శ్రీనివాసరెడ్డి గారు పని చేయకపోయినా, లేకుంటే ఇంకొక కంపెనీ పని చేయకపోయినా టర్మినేట్ చేసేసి, లేకుంటే 60C చేసేసి ఇంకొకరికి ఇచ్చి పని చేయించవచ్చు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. పాలమూరు రంగారెడ్డిలో కూడా వారి చిత్తశుద్ధి ఎంతో మనం చూసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని దాని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాటిని కంప్లీషన్ చేసే దిశగా పయనిస్తున్నారు. మీ కన్స్ట్రక్షన్ కంపెనీకి 1,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్లులు తీసేసుకున్నారు. కేవలం దీనికోసమైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే ఒక ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నేను అనేది శ్రీనివాసరెడ్డి గారు 1,500 కోట్లు కాదు కదా, 500 కోట్లు తీసుకున్నట్టు చూపించమని. శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీస్కి ఇవ్వాల్సిన రెగ్యులర్ బిల్స్ అందరికి ఇచ్చినట్టే శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారికి స్పెషల్గా ఇచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒక 4,500 5,000 కోట్ల బిల్స్ క్లియర్ చేసింది. దాంట్లో శ్రీనివాసరెడ్డి గారిది ఆవగింజంత ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి ఈ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో మీరు కూడా మంత్రిగా ఉన్నారు, మీ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పూర్తి చేసే అవకాశం ఉందా? మొత్తం 100% మా కంపెనీకి సంబంధించిన వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్. ప్యాకేజ్ 2 రిజర్వాయర్కి సంబంధించింది ఒకే ఒక వర్క్ ఉంటుంది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ప్యాకేజీ 3 కెనాల్ ఎక్స్క్వేషన్ కంప్లీట్ అయితే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మిగతా బాటమ్ నెక్స్ అన్నీ కూడా త్రూఅవుట్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఆనాడు ఏదో మేము మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చల్లుకొని అనుకున్నారు కదా, వాళ్ళు మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చల్లింది ఎక్కడంటే మేము కట్టిన రిజర్వాయర్లోనే నీళ్ళు ఆపి నీళ్ళు చల్లుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు మాత్రమే పరిమితం, ఉమ్మడి జిల్లాలకు, మిగతా జిల్లాలను పట్టించుకోవడం లేదు. ఈ 3 జిల్లాలకే ఎక్కువ నిధులు మల్లుతున్నాయి, ఇతర జిల్లాలను పట్టించుకోవడం లేదని ఆరోపణకి ఏం చెప్తారు? ఈ రాష్ట్రం అనేది ఈ ప్రభుత్వానికి గుండెక్కాయ లాంటిది. ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇంకొక ప్రాంతాన్ని ఓవర్లుక్ చేయడం అనేది ఉండదు.
అది ఈ దరి నుంచి ఆ దరి వరకు, అట్లా ఆదిలాబాద్ నుంచి మొదలెడితే ఇటు మీకు మహబూబ్ నగర్ వరకు ఏ ప్రాంతాన్నైనా ఈ ప్రభుత్వం సమదృష్టితో చూస్తుంది, సమానంగానే నిధులు ఇస్తుంది. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే నేను ఇంతకుముందు ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సవాల్ విసిరారు. ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనియమన్నారు, ఒక్కరిని మాత్రం తాకనిచ్చారు, ఆయనను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు మీ శ్రీనివాసరెడ్డి గారు ఈగో సాటిస్ఫై అయిందా బీఆర్ఎస్ని మొత్తం ఖమ్మం జిల్లాలో అంతం చేయడం ద్వారా? ఈగో కాదు, దాన్ని ఈగో అనరు. ఎవరైతే అహంకారపూరితంతో అహంకారాలతో నిర్ణయాలు ఎవరు తీసుకున్నా ప్రజలు అటువంటి తీర్పిస్తారు. అంటే అది ఒక వ్యక్తిగా నేను ఒక్కడిని ఓట్లేస్తే గెలవల వాళ్ళందరూ. ప్రజలిచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో ఆ ప్రజలిచ్చే తీర్పు మనిషిని మనిషిగా గౌరవించకపోతే, అధికారం ఉందగాని విర్రవీకితే, దొరపోకడ పోతే, ప్రజలతో సంబంధాలు పెట్టుకోకపోతే, మనిషిని గౌరవించడమే కాకుండా నీకు ఇచ్చిన పదవిని నీ స్వార్థం కోసం కాకుండా ప్రజలకి ఉపయోగించకపోతే డెఫినెట్గా ఖమ్మం జిల్లా ఏంటి తెలంగాణ రాష్ట్రమే అటువంటి చర్మగీతం పాడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు కాదు, మీ ప్రభుత్వంలో అందరూ కూడా అదే దొరపోకడలు పోతున్నారు, అంతకంటే ఎక్కువగా ఉంది, అందరి మంత్రుల దగ్గర నాయకుల దగ్గర కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయనే విమర్శ కూడా ఉంది. ఈనాడున్న స్వేచ్ఛ, ఈనాడు పబ్లిక్ ఇచ్చే దర్శనం, ఈనాడు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే సిస్టము ఆనాడుందా? ఒక మంత్రి వేరే జిల్లాకి పోయి ఏదన్నా తనకు సంబంధించిన శాఖకు సంబంధించే విషయాన్ని చర్చించే పరిస్థితి ఆనాడుందా? ఇక్కడ దొరపోకడు ఎక్కడుంది? దొరపోకడు ఉంటే సుమారు 16-17 గంటలు మేమెందుకు పనిచేస్తాం? ఆనాడు ఎప్పుడన్నా రెవెన్యూ మంత్రిగా కానీ ముఖ్యమంత్రికి కానీ మీలాంటి ఒక మీడియా మిత్రుడిపై కలవటం జరిగింది. ఒక స్వేచ్ఛ మీడియాకే కాదు ప్రజలకు ఉండాలి. ప్రజలకు మీరు స్వేచ్ఛనిచ్చారు, ప్రజలు సెక్రటరేట్కి వస్తున్నారు, మీ దగ్గరకు వస్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గరకు వస్తున్నారు, కానీ పనులు మాత్రం కావడం లేదు. రెవెన్యూ గ్రామాల్లో ఉండే రెవెన్యూ వ్యవస్థని డిమాలిషన్ చేసిన సిస్టమ్ కానీ వాటన్నిటినీ చక్కబెట్టకుండానే ఫలితాలు మనకి కనపడవు. చక్కబెట్టాలంటే ఒక అర్ధరాత్రి నేనో లేకుంటే నా ప్రిన్సిపల్ సెక్రటరీయో లేకపోతే ముఖ్యమంత్రి గారు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో అవే తప్పులు జరుగుతాయి. కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో, ఏ అధికారులు తప్పులు చేశారో, ఏ అధికారులు అయితే మీరు నిందించారో, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో సహా గతంలో చాలామంది అధికారులను నుంచి అదే అధికారులను మళ్ళీ మీ పేషీలలో పెట్టుకొని అంటే ఆసామికి అనుగుణంగా ఆ ఎద్దు లేకుంటే ఆ వ్యవస్థ పనిచేస్తుంది. ఆనాడు దొరపోకల్లో అతనుంటే దానికి తగ్గట్టు ఈ స్కీమ్ పనిచేసింది. ఇవాళ ప్రజాప్రభుత్వంతో ఇందిరమ్మ రాజ్యంలో ఉంటే డెఫినెట్గా ఇక్కడ పని చేయకపోతే వాళ్ళ కటింగ్లు ఉంటాయి. అలాంటప్పుడు అధికారుల మీద విమర్శలు చేయడం ఆనాడు కూడా అధికారుల మీద ఎందుకు? ఎస్ తప్పు చేసిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బాజాప్తాగా పక్కనే పెట్టినాం. కానీ అంటే మొత్తం వ్యవస్థలో 100% అధికారులందరినీ పక్కన పెడితే ఇక మీరు నేను ఇద్దరమే మిగులుతాం. అంటే ఎవరైతే బలం లేని అధికారులు ఉన్నారో, ఎవరైతే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకునే సామర్థ్యం లేని అధికారులు మాత్రమే పక్కకు పోయారు తప్ప మిగతా వాళ్ళంతా మీ ప్రభుత్వంలో స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా మీ చుట్టే తిరుగుతున్నారు అని అంటున్నారు. ఢిల్లీ పైరవీనో, బొంబాయి పైరవీనో, అమెరికా పైరవేనో ఏడుండదు. సామర్థ్యం ఉండి సిన్సియర్ ఉండి ప్రజల కోసం తాపత్రయపడే అధికారం ఉంటే గతంలో ఏమన్నా తప్పులు చేసినా ఆ తప్పుని తప్పుగా ఇప్పుడు ఒప్పుకొని ఉంటే డెఫినెట్గా కపుల్ ఆఫ్ పర్సన్ని ఈ ప్రభుత్వం వాళ్ళ సర్వీసు ప్రజల కోసం తీసుకుంటుంది. చాలామంది ధరణితో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ ఇంకా ఎదురు చూస్తున్నారు మీరు ఎటువంటి పరిష్కారం కనుగొంటారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన అష్యూరెన్స్కి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంకా చాలా వరకు ప్రారంభం కాలేదు. దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలకు ఏం చెప్తారు దీన్ని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి కోసం ఒక కమిటీని వేసాం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏవైతే ధరణిలో పెండింగ్ ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న 2,45,000 అప్లికేషన్లలో పార్లమెంట్ ఎన్నికలు రాకముందే 1,18,000 అప్లికేషన్లు పరిష్కరించాం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలో ఆ 100 రోజుల్లో మళ్ళీ 1,10,000 అప్లికేషను అక్యూములేట్ అయ్యాయి. టోటల్గా 2,30,000 అప్లికేషన్లు ఈ రాబోయే 10-15 రోజుల్లోపు గతంలో లాగా కాకుండా ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే దానికి ప్రాపర్ రీజన్ రిప్లై ఇస్తూ రిజెక్ట్ చేసే వాటిని రిజెక్ట్ చేస్తూ అప్రూవ్ చేసే వాటిని ఈ ప్రభుత్వం అప్రూవ్ చేస్తుంది. వాళ్ళు సేకరించిన చట్టము ఆ లొసుగుల వలన
సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. భవిష్యత్తులో అలా ఇబ్బంది పడొద్దనే ఒక బేసిక్ థింగ్ని ఏర్పాటు చేసుకొని మోడల్గా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక మండలం, అదే రకంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక మండలం, ఈ 2 మండలాల్లో మోడల్ స్టడీ కూడా చేస్తున్నాం. రాబోయే వారం 10 రోజుల్లో ఆ మోడల్ స్టడీ రిపోర్ట్ వస్తుంది. వీటన్నిటినీ ఆధారం చేసుకొని కొత్త చట్టంతో పాటుగా ధరణిలో ఉండే తప్పులను ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి, భూమున్న ఆసామికి అభద్రత లేని కొత్త చట్టాన్ని, కొత్త పోర్టల్ని ఈ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళు గురించి అడిగారు. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే మొన్న బడ్జెట్లో 4,50,000 ఇళ్ళు మొదటి విడతగా కడతామని చెప్పాం, విధి విధానాలు అన్నీ కూడా రూపుదిద్దుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఎలకేషన్ కూడా పేదవాళ్ళల్లో బహుభేదవాళ్లకు, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అన్ని నియోజకవర్గాలకి, ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 చొప్పున ఇళ్ల చొప్పున మొదటి విడత శ్రీకారం చుట్టబోతుంది ఈ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కరువాయి, హత్యలు, అత్యాచారాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇంకొక వైపు పాలన మొత్తం పడకేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉంది. మొత్తం అసలు రాష్ట్రంలో పాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇదా అని ఉదయం లేస్తే మొత్తం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు మీ మీద దాడి చేస్తున్నారు. వారు సుమారు 10 సంవత్సరాలు పరిపాలించారు. వారు 10 సంవత్సరాలు పరిపాలించి మొదటి నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి ఇంకా నెల కూడా పూర్తి కాకముందు నుంచి ఈ సోషల్ మీడియా, ఈ పింక్ కలర్ టీవీ, పింక్ కలర్ ఛానల్స్, పింక్ కలర్ పేపర్లు ఇదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి. దీంతోపాటు 2వ నెలలో పార్టీ కూలిపోతుంది, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొస్తున్నారు. అంటే వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనం, వాళ్ళ విజ్ఞత ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా ప్రతిదీ గమనిస్తున్నారు. ఎంతవరకు పవర్ మా చేతిలోంచి జారిపోయిందే కాబట్టి ఏదో ఒకటి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ మీద బురద జల్లి ఆనందించాలనే ఒక దుర్బుద్ధి తప్ప ఇంకొకటి వాళ్ళలో ఏమీ స్పష్టంగా కనపట్ల. నిజంగా వాళ్ళకి ఏమాత్రం విజ్ఞత ఉన్నా, ఏమాత్రం వాళ్ళు పరిపాలించిన పరిజ్ఞానం ఉండి ఉంటే ఏదైనా ఒక ప్రభుత్వానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగింది, నీళ్ళు ఆగుతున్నాయి, మంచినీళ్ళు లేవు, కరెంటు పోయింది, ఇది అని చెప్పొచ్చు. రైతుల ఆత్మహత్యలు, అరే రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే మా పార్టీ మీదకి ఎందుకు వస్తుంది? మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాకాలం వచ్చింది, ఇదే మొదటి సీజను. మొన్నటిదాకా మీ రాజ్యమే కదా, మీరే కదా ఏలింది. ఆ రైతుల ఆత్మహత్యకి కారణం మీరా మేమా? నిరుద్యోగ తమ్ముళ్ళకి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగింది చిత్తశుద్ధితో టీఎస్పీఎస్సీని కరెక్షన్ చేశాం, అనేక పబ్లికేషన్స్ నోటిఫికేషన్స్ ఇచ్చాం, ఎగ్జాములు పెట్టాం, ఒక మెగా డిఎస్సి పెట్టాం. అదే రకంగా సుమారు 31-32 వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఇన్ని ఇచ్చినా నిరుద్యోగులంతా గొడవ చేస్తారు. అరే మీకు ఓపికేది? మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని టోటల్గా అన్ని రకాలతో పాటు కొల్లగొట్టారు. మీరు కొల్లగొట్టారు అని మేము చేయటం ఏది? తడిబట్ట కిందేసి మేము కూర్చొని మీరు మొత్తం అప్పు చేసిపోయారు మేమేం చేయలేకపోతున్నాం అనలేదే. చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్లా కానీ పాయసంలా కానీ ఎప్పుడైనా తిన్నప్పుడు నాకు నోట్లో జివ్వుమనేది. తర్వాత ఏమో వేడి పదార్థాలు కూడా, అంటే వేడి టీ కూడా నేను తాగలేకపోయాను. సో నేను అప్పుడేమో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన సెన్సోడైన్ వాడమన్నారు. ఇది పని చేస్తుంది. లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఆటగాడే అయి బెట్రా నెట్ ఆన్ చేయకపోతే ఎలా అవుతారా? ఆ విషయం నాకేం తెలుసమ్మా. ఏమి తెలియవు, ఈ మాత్రం కావాలి. ప్రార్థనలు కంటికి కనిపించవు, కానీ వీటి ప్రభావం ఎంతో దూరం దాకా చేరుతుంది. జెడ్ బ్లాక్ 3-in-1 ప్రీమియం అగరబత్తి. ప్రార్థన
అంగీకరించబడుతుంది. మనం సర్దుకుపోతున్నాం. ఎందుకు సర్దుకోవాలి? ఇవి మన హక్కులు, మనం అడగాలి. మీ ఊరి కమిటీ కుర్రోళ్ళు అడుగుతూనే ఉంటారు. జై హింద్. మూసి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను మొత్తం మంత్రులు దోపిడీ చేస్తున్నారు. మంత్రుల నేతృత్వంలోనే ఇసుక దోపిడీ జరుగుతుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవేళ ఎదట వ్యక్తికి చూపించేటప్పుడు 4 ఏళ్ళు తనకెళ్ళి చూస్తున్నాయనే సిస్టాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించావు. ఇంకా వీళ్ళు ఈ పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. 9వ నెల 2 రోజులైంది. 8 నెలలలో 100 రోజులు మాకు ఎలక్షన్ కోడే పాయ. ఇక మాకు మిగిలింది ఎంత అంటే 5 నెలల లోపే. 4 నెలల 21 రోజు 22 రోజులు. ఈ 4 నెలల 22 రోజుల్లో ఇసుక దోసుకుపోయినారు, కాంట్రాక్టులు దోసుకుపోయినారు, బిల్స్ దొరికిపోయినారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్క్వేర్ ఫీట్ కు 70 రూపాయలు వసూలు చేశారు. అరే నువ్వు అసలు ఒక మాటలు మేము ఎన్ని పర్మిషన్లు ఇచ్చినాము మేము వచ్చిన తర్వాత? ఎన్ని వేల కోట్లు మేము కొల్లగొట్టినాం? అరే నువ్వు చేసిన మొత్తం ఇవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎన్ఓసీలు ఇవ్వకుండా డబ్బులు ఎన్ని కొల్లగొట్టినాము ఏంటి? నువ్వు మేము 7 నెలలకే ఇంత కొల్లగొట్టినంటే 10 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినావు లెక్కేసుకోవాల్సిందే. మల్టిప్లై చేయాలి కదా. సో నింద మోపేటప్పుడు మనకి తెలియంది కాదు. ఆనాటి ముఖ్యమంత్రి కొడుకున్న ఏరియాలోనే ఇసుక గురించి యాక్సిడెంట్ జరిగి దళితులకు జరిగిన సంఘటనలు మర్చిపోతామా? ఈ ఇసుక సంబంధించిన అనేక కోరీల ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వంలో అనేక మంది పెద్దలు ప్రత్యక్షంగా మీడియాకి ఇతరత్ర దొరికిన మాట మర్చిపోతామా? కాంగ్రెస్ ఆకర్ష్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంకెంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను? ఆకర్ష్ అంట దానికంటే కూడా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మనమే ముఖ్యమంత్రి అవుతున్నాం, నీకు ఈ మంత్రి మొత్తం పోర్ట్ఫోలియోలు ఫిక్స్ చేసుకుంటే ఇక ఆడ పోర్ట్ఫోలియోలు రాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మేమేమో వాళ్ళని ప్రాధేయపడటం కాదు, వాళ్ళకి ఒక సెక్యూరిటీ, వాళ్ళకొక ఆనాడు వాళ్ళు గెలిచిన పార్టీ మీద అభద్రత వాళ్ళకే వచ్చింది. అది శ్రీనివాసరెడ్డా ఎక్సా వయ్యా జెడ్డా కాదు. అంటే తాతక పెట్టిన బొచ్చ తలాపునే ఉంటుందని వెనక పెద్దోళ్ళ సామెత ఏదైతే ఉందో, ఆనాడు వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేశారో ఆ పార్టీలో ఉండి చూస్తున్న ఈనాడు ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా ఆనాడు ఆ పార్టీలో ఉండి చూసిన వాళ్ళే కదా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఘనకార్యాలు. వాళ్ళకు మీకు తేడా లేదని అంటున్నారు. అందుకని తేడా లేదు కాదు. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని నాడు, అధికారంలో లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేశాం. కానీ మేము కూలగొడతాం, మేము లాక్కుంటాం, మేము కొల్లపొడుస్తాం, మేము వస్తే మనిషినే కాదు చీల్చి చండాలుతానని ఎప్పుడు అనలా. అధికారం లేకపోతే ప్రజలు మనకి తీర్పు ఇచ్చారులేని ప్రజా తీర్పుని గౌరవిస్తామని ప్రజల్లో ఉన్నాం తప్ప. కూలగొడతారు అనడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మీ పార్టీలో చేసుకొని రివెంజ్ తీసుకున్నారా? ఇది ప్రజాస్వామ్యంలో అది చాలా పెద్ద తప్పు. కొడతామనే పదం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద తప్పు మాట. అది అనుభవజ్ఞులు అని చెప్పే 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుడు ఆ పదం మాట్లాడకూడదు, తప్పది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంలో 1, 2, 3 నాకు నెంబరింగ్ ఏమీ లేదు. పార్టీలోకి వచ్చా, పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయటానికి ఉన్నాను తప్ప 1, 100 అన్నది కాదు. పార్టీ ఏ పని చెప్పినా చెయ్యటానికే ఉన్నాను తప్ప 1, 2, 3, 10, 100 కానే కాదు. 8 నెలల మీ పార్టీ పాలన పైన ఒక 2 ముక్కల్లో చెప్పండి ప్రోగ్రెస్. ప్రజా ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పాం. ఆర్థికంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఘోరమైన పరిస్థితిలో ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో చిత్తశుద్ధితో 6 గ్యారంటీల్లో ఇప్పటికి 5 గ్యారంటీలు పూర్తి చేశాం. మిగతా గ్యారంటీలను కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేస్తాం. రైతులకి దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చెయ్యనంత ఒక బహోత్తరమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒకేసారి 31,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీని చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో
ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణలో. ఇది యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా యావత్ దేశ ప్రజలు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇంత అద్భుతం ఎలా చేసిందని ఈ రాష్ట్రంకి వెళ్ళి చూస్తున్నారు. ఓకే, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన, కొరియా ప్రకటన ద్వారా సాధించింది ఏంటి? పాత కంపెనీలు, సొంత వ్యక్తులతో ఒప్పందాలు తప్ప ఏం జరగలేదని చెప్తున్నారు. వాళ్ళ గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో గ్లోబల్ ప్రచారానికి మేము కొత్త తీసుకొచ్చామో గ్లోబల్ ఒప్పందాలు పరిష్కారం పక్కా చూపిస్తాను. ఆ గ్లోబల్ ప్రచారానికి గ్లోబల్ ఒప్పందాలన్నీ కూడా. ఓకే, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం. ప్రజలు అందరూ హర్షిస్తున్నారు, కేవలం బీఆర్ఎస్ నేతలు తప్ప అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఈ వారం బెస్ట్ ప్లేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.